హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గాయస్, మీకైతే నేను నా వాచ్ కలెక్షన్ ఇంకా కార్ కలెక్షన్ అయితే చూపించబోతున్నా. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఛానల్ మస్తు లోగా నడుస్తుంది. ఫస్ట్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత మీకు అన్నీ చూపిస్తా. మీకు నేను ఒకటి చూపిస్తాను. నేను ఒకటేసారి 3 డ్రాయింగ్లు వేసేసిన నాన్ స్టాప్గా. అప్పుడు భారీ తుఫాన్ పడిండే. ఒక రేకు అయితే పడిపోయింది, ఒక రేకు అయితే పైన. ఆ వర్షం అట్లా వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. అప్పుడు నేను మస్తు బోట్లో ఎగిరిసిన. అలా మస్తు ఆడ గ్రౌండ్ ఉండే, స్విమ్మింగ్ పూల్ అయిపోయింది మొత్తం. నేనైతే మంచిగా మొత్తం బోట్లు వేసిన నేనే. మా అక్క అయితే వేసింది, జస్ట్ 2 వేసింది. నేను వేసిన 5, 3, 6 వేసిన. సో చూడండి గైస్, నేను అప్పుడు వేసిన డ్రాయింగ్ అని. ఈ ఫస్ట్ డ్రాయింగ్ లూఫీ కకాషి. తర్వాత వీని పేరు ఏందో నాకు తెలియదు. యానిమల్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అది కూడా డ్రాయింగ్ వచ్చింది, ఏందో అనుకొని గీసేసిన, ఏదో ఒకటి అనుకొని. సో ఇప్పుడు మీకు నా వాచ్ కలెక్షన్ చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇది మా గాయత్రి గిఫ్ట్ చేసింది నాకు. ఎక్కువ ఫంక్షన్స్కి నేను ఇది వేసుకుంటాను. నెంబర్ 1 అయితే ఇదే. సెకండ్ ఏమో ఇది, థర్డ్ ఏమో ఇది చూపిస్తా. ఇది నేను ఎక్కువ ఫంక్షన్స్కే వాడేటోని, ఇదేమో చిన్న ఫంక్షన్స్కి. ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇది నాకు ఎక్కడ దొరికిందంటే అక్కడ బీరువాలో దొరికింది నాకు, బీరువా లాకర్లా. తర్వాత ఇది వాచ్. ఈ ఫోన్ వాచ్ నేను హైదరాబాద్ చార్మినార్లో ఉన్నా. స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మా నాన్న ఫోన్ కనెక్ట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు డిస్కనెక్ట్ ఉంది, ఇప్పుడు కనెక్ట్ చేసేసిన. ఆఫ్, కనెక్ట్. ఇంకోండి, ఫోన్ కనెక్షన్ చేసుకోవాలంటే ఈ బటన్ దాని మత్తిల్ది. ఎక్కువసేపు ఉండదు ఈ ఫోను, అందుకనే ఇప్పుడు మనం డిస్కనెక్ట్ చేసేద్దాం. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మా నాన్న ఫోన్ ఎక్కువ సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది. సో చూడండి, ఇది వాచ్ మొత్తం. కాల్ చేయొచ్చు, మస్తు చేయొచ్చు ఇంకా వీటితోని. అట్లనే దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. దీనికి ఛార్జింగ్ కూడా ఛార్జింగ్ చూపిస్తుంది. అట్లనే దీనికి చార్జర్ ఇది దీని వెనకాల పెడతారు. దీని వెనకాల ఇంకోండి, ఇది వెనకాల ఉంది కదా, ఇక్కడ ఒక పవర్ బ్యాంక్ అని వస్తుంది, ఎనర్జీ లాగా. దీని ఇక్కడ పెట్టాలి మ్యాగ్నెట్ ఇది వెనకాల మ్యాగ్నెట్. అట్లనే ఇది చాలా దొడ్డుగా వస్తుంది ఛార్జింగ్ పెట్టాలంటే. ఇంకోండి, ఇక్కడ దొడ్డుగా ఉంది కదా ఛార్జర్, ఇది పడుతుంది. దీంతో ఛార్జింగ్ ఎక్కుతుంది ఇది వాచ్. ఇది మొత్తం 100% దాకా ఉంటుంది వాచ్. ఒక 1 అవర్ ఛార్జింగ్ పక్కా పెట్టాలి. షాప్ వాడు చెప్పిండు, మీరు కావాలంటే చార్మినార్ ఈడ మంచిగా ఈడ కూడా దొరుకుతాయి మంచిగా. కానీ నేను చార్మినార్లో కొనుక్కున్నా. ఎక్కువసేపు ఉంటాయి, అవి ఎక్కువ రోజులు ఉంటాయి, కింద పడినా ఏం కావు, అందుకనే నేను కొన్నా. దీని రేటు 700. నేను చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నా ఈ వాచ్, కానీ 700కి వచ్చింది. సరే, ఇప్పుడు మీకు నా కార్ కలెక్షన్ చూపిస్తా చూడండి. ఇది దీనికి పెట్టుకునేది, వాచ్కి చేతి పెట్టుకోగానే చాలా లుక్ ఇస్తుంది, అందుకనే కొనుక్కున్నాను నేను. ఫంక్షన్ పోవడానికి లుక్స్ అవన్నీ కావాలి కదా, అందుకని తీసుకున్నా. సో ఇప్పుడు నా కార్ కలెక్షన్, నేను అప్పుడు ల్యాంబోర్గిని వస్తుందని చెప్పిన, అది హైదరాబాద్లో డ్రాప్ అయింది. మేము హైదరాబాద్ పోయినాం కాబట్టి సరిపోయింది, లేదంటే అది హైదరాబాద్లోనే పడేది. మంచిగా హైదరాబాద్ పోయినాం, 15 days ఉన్నాము. అప్పుడు మధ్యలో ఈ ల్యాంబో వచ్చింది చూడండి. ఇప్పుడు నా కార్ కలెక్షన్ చూపిస్తాను. ఇంకోండి,
నా కార్ కలెక్షన్ ఇది పొడవుంది. ఇంకోండి ఇది ఎంత ఫస్ట్ అవుతుందంటే ఈ లంబోగిని కన్నా మస్తు ఫాస్ట్ అవుతుంది, ఫ్లాష్ మ్యాన్ కన్నా ఎక్కువ. ఇంకో ఇట్లా అంటేనే మస్తు ఫాస్ట్ అవుతుంది. కెమెరాలు ఇట్లా కనిపిస్తుంది కానీ రుర్రని పోతుంది ఇది. ఇంకో ఇట్లా అంటే నేడ పోతుంది చూడండి. ఇది జస్ట్ నేను ఒకసారి ఇట్లా అన్న ఆడ ఉంది కదా కప్పు, ఆడదోయి దాకింది ఇంత దూరం. కెమెరాల దగ్గర కనిపిస్తుంది కానీ మస్తు దూరం, 2 మీటర్స్. 2 మీటర్స్ అంటే మస్తు ఎక్కువ. సో చూడండి ఇట్లా అంటున్నా, అంతే అంతే ఏడగోతుంది చూడండి. మళ్ళీ తేవాలి దీన్ని. ఇప్పుడు లంబోగిని చూపిస్తాను మీకు. ఇలా మెయిన్ ఏంటిదంటే డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా మెయిన్ ఏంటంటే చూపిస్తాం, స్టార్ట్ అవుతుంది ఇది. అట్లనే దీనికి వెనకాల కూడా బోనట్ ఓపెన్ అవుతుంది, ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యింది. ఎంత మంచిగా ఉందంటే ఇంకోటి కూడా వస్తుంది. సో వాస్ట్ చూసిండ్రా గైస్, ఇది కొనాలంటే 700. వాచ్ ఎట్లుందో అట్లనే ఇది కూడా. ఇప్పుడు మీరు ముందర నుంచి చూడండి, చూపిస్తాం గైస్. ముందర నుంచి అన్ని కార్స్ ఎంత మంచిగా ఉన్నాయో నా కార్ కలెక్షన్. ఇంకా నేను మా అమ్మకి చెప్పిన హాట్ వీల్స్ బుక్ చేయమని. హాట్ వీల్స్ అంటే మీకు తెలుసు కానీ హాట్ వీల్స్ బుక్ చేయమన్నా నా కార్ కలెక్షన్ మంచిగా ఉంటుందని. కానీ అది చాలా రేట్ ఉండే, అందుకని మా అమ్మ నేను మంచిగా డ్రాయింగ్స్ చేస్తా అని గిఫ్ట్గా నాకు డ్రాయింగ్ పెన్సిల్ ఆర్డర్ చేసింది. ఇంకొక 2-3 డేస్లో వచ్చేస్తుంది అది. మీకు దాన్ని బ్లాగ్ కూడా తీస్తాను నేను. దాని బ్లాగ్ తీసి మీకు కూడా చూపిస్తాను దాన్ని ఎట్లా మంచిగా డ్రాయింగ్ వస్తుందో రాదో. షేడింగ్ కోసం కూడా ఒకటి వస్తుందంట, ఎరేజర్ పెద్దది. దాంతో మంచిగా షేడింగ్ అవుతుందంట. అందుకని మా అమ్మ బుక్ చేసింది, బాగుందని. సో నేను నా టాయ్ కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ కార్స్ అన్నీ పైన పెడతాను ఇప్పుడు ఫస్ట్. ఇంకోండి ఇదే ప్లేస్ కార్ది ఎట్లా ఫిట్ అవుతుందో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏమో ఫుల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మూల పెడతా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టిస్తా అంటే మీరే చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇట్లా లైన్గా పెడతా. లైన్గా ఇవన్నీ పెట్టేస్తాడు ఏం లేదని అనుకోకండి. ఇవన్నీ ఇంకొక 2 పెడితే ఫుల్ అయిపోతాయి ఇవి, లేదంటే అది కూడా పడుతుంది అనుకుంటున్నా. మూల అచ్చికిచ్చి పెడితే అతుక్కుంటుందేమో. లేదు ప్లేస్ లేదు. ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కారు కూడా ఉంది. ఇంకా ఇది కూడా ఒక హాట్ వీలే, చిన్నది హల్క్ది. చూడండి ఇప్పుడు నేను ఇది ఎక్కడ ఇరికిస్తా అంటే చూడండి, దీనిపైన పెట్టేస్తాను నేను. అయిపోయింది. ఇంతగానం కార్స్ ఉంది, పైన పెట్టాల్సి వచ్చింది. అన్ని కార్స్ ఉన్నాయి. సో గైస్ ఇప్పుడు నా టాయ్ కలెక్షన్ అయితే మీకు నా టాయ్ కలెక్షన్ అయితే చూపిస్తా. నాకైతే నాకు మా అత్త వాళ్ళ కొడుకు ఇచ్చిండు ఒకటి, మిగతా అన్నీ నావే. చూపిస్తా కానీ ఇది మా అత్త వాళ్ళ కొడుకు ఇచ్చిండు. పిస్టల్ వెనకాల నుంచి ఓడుతుంది తీసి. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా. ఇప్పుడు ఇది పోకీమాన్ కార్డ్, ఇది ఉన్న కార్డ్స్ డోరేమోన్ని, డేకిజోకి, నోబెతా ఊనో కార్డ్స్. ఇంకోండి స్కిప్ కార్డు, ఫైన్ కార్డు, ఇంకో ఊనో అని ఉంది వెనకాల కూడా. కార్డ్స్ కొంచెం మంచిగా ఉన్నాయని కొనుక్కున్నాను నేను. ఇది స్ట్రీట్ ఫుడ్ దగ్గర దొరికింది, హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర. ఇది నాకు మా అక్క ఇచ్చింది, అంటే హైదరాబాద్లో ఉన్నాయి అక్క. అన్నీ హైదరాబాద్లోనే దొరికినాయి. ఇవన్నీ అప్డేట్ చేసుకునే. ఇంకోండి ఈ చేతి కూడా మూవ్ అవుతుంది. ఈ తల పోతుండే ఫస్ట్,
వెనకాల ఫెవిక్విక్ పెట్టి అతికిచ్చిన మొత్తం. సో ఇంకా చూపిద్దామంటే నా దగ్గర ఏం లేవు. ఇంకా చూపిద్దామంటే ఏం లేవు. ఇంకా చూడాలని అంటే పార్ట్ 2 కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఈరోజు వ్లాగ్ మీకు చాలా నచ్చినట్టుంది. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.